నకిలీ పత్రాలతో పాస్పోర్టు జారీ చేసిన కేసులో ఇప్పటికే 13 మంది నిందితులను అరెస్టు చేశామని సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ శిఖా గోయల్ తెలిపారు. తమిళనాడుకు చెందిన ట్రావెల్ ఏజెంట్ ద్వారా నకిలీ పాస్పోర్టు రాకెట్ గుర్తించామన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారిని వదిలిపెట్టబోమన్నారు. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్పోర్టులు పొందినట్లు గుర్తించామంటున్న శిఖా గోయల్తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. తెలంగాణలో సంచలనం కలిగిస్తున్న కేసు ఫేక్ పాస్పోర్ట్స్. ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగిస్తూ ఉంది. ప్రస్తుతం సిఐడి దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో 13 మంది అరెస్ట్ చేశారు. అసలు ఎవరు ఈ నకిలీ పాస్పోర్ట్లు తీసుకున్నారు, ఎంతమంది దేశం దాటి వెళ్లారు, ఎంతమంది ఇంకా అరెస్ట్ కావాల్సింది, మనతో పాటు మాట్లాడానికి అడిషనల్ డీజీ శిఖా గోయల్ ఉన్నారు. సిఐడికి సంబంధించి మేడం చూస్తూ ఉన్నాం. ఒక సంచలనం కలిగిస్తుంది ఈ కేసు. ఎందుకంటే దేశద్రోహానికి సంబంధించి కూడా వీళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా కూడా మారే అవకాశం ఉంటుంది. వీళ్ళు దేశం దాటి కూడా కొంతమంది వెళ్ళారు. అంటే ఏంటి ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుంది, ఎంతమంది అరెస్ట్ చేశారు, ఇంకా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎలా సాగబోతుంది? ఆల్రెడీ 13 మెంబర్స్కి అరెస్ట్ జరిగింది. అండ్ బేసికలీ ఇప్పుడు వరకు దర్యాప్తు ప్రకారం బేసికలీ ఫ్రమ్ మోస్ట్లీ శ్రీలంకన్ నేషనల్స్ వారు పాస్పోర్ట్ ఇండియన్ పాస్పోర్ట్ గురించి త్రూ అన్ ఏజెంట్ వారు ఇక్కడ సత్తార్తో కాంటాక్ట్లో అయ్యారు. ఆయన ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి డిఫరెంట్ ట్రావెల్ ఏజెంట్స్ వేరే పాస్పోర్ట్ కేంద్రాల్లో అదే అప్లికేషన్ సబ్మిట్ చేశారు. And on that basis, passports were issued. Passports are all genuine. Documentation is fake. కొన్ని కేసెస్లో ఆధార్ కార్డ్ ఫేక్ ఉంటుంది, లేకపోతే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ ఫేక్ ఉంటుంది, లేకపోతే అడ్రస్ ప్రూఫ్, ఓటర్ ఐడి, లైక్ దాట్. అండ్ in that one passport kendra official is also arrested. And 2 police officials also arrested for verification process. ఇప్పటి వరకు 13 మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు కస్టడీ కూడా కొంతమంది తీసుకున్నారు. ఎంతమంది కస్టడీ తీసుకోవడం జరిగింది, వాళ్ళని విచారిస్తా ఉన్నారా, ఎప్పుడు కస్టడీ ముగిసే అవకాశం? టోటల్ 13 అరెస్టెడ్. 13 నుంచి 12 మన దగ్గరే ఉన్నారు కస్టడీలో. అదే వారికి క్వశ్చనింగ్ ఇప్పుడు జరుగుతుంది. దే ఆర్ విత్ అస్ ఫర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. మొత్తం ఎన్ని పాస్పోర్ట్లను ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది, ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఇంకేమైనా అరెస్టు జరగాల్సి ఉందా, కీలక వ్యక్తులు ఎవరు అసలు? Actually, 92 passports information plus 108 అదే సీజర్ అట్ ద స్పాట్ జరిగింది. ఆల్ పాస్పోర్ట్స్కి అదే ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతున్నాయి. ఎక్కువగా శ్రీలంక చెందినటువంటి వ్యక్తులు ఇలాంటి పాస్పోర్ట్ పొందారంటున్నారు. ఇది తమిళనాడు అడ్డాగా సాగుతుంది. దీనికి హైదరాబాద్ సంబంధించి సత్తర్ అనే ఒక వ్యక్తి చాలా కీలకంగా వివరించారు. ఏంటి అతని పాత్ర ఏంటి, అసలు ఎవరు ఈ శ్రీలంక వాసులంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇన్వెస్టిగేషన్ ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నాయి. ప్రస్తుతం బేసికలీ శ్రీలంకన్ యాంగిల్ ఇస్ కమింగ్ అవుట్. తర్వాత ఇన్వెస్టిగేషన్లో వేరే యాంగిల్ వస్తే వీఆర్ లుకింగ్ అట్ ఇట్. అండ్ ద మెయిన్ ఏజెంట్ ఇప్పుడు వరకు మెయిన్ ఏజెంట్ తమిళనాడులో హూ బ్రింగ్స్, అతనికి కూడా ట్రావెల్ ఏజెన్సీ ఉంది. దట్ ఈస్ వై హీ ఈజ్ ఇన్ టచ్ విత్ ద ట్రావెల్ ఏజెంట్స్ హియర్ అండ్ దట్ ఈస్ హౌ దట్ నెక్సస్ డెవలప్డ్. నెక్స్ట్ ఫర్దర్ ఇలాంటివి జరగకుండా మీరు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎవరైనా బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్లకుండా ఉండేందుకు కూడా అంటే ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది అంటే వీళ్ళ ఈ 92 పాస్పోర్ట్లకు సంబంధించి? See, lookout notice and all is next process. First of all, right now we are trying to break the network. అదే చాలా ఇంపార్టెంట్ ఉంది. లైక్ ఎనీబడి ఎల్స్ ఇన్వాల్వ్డ్, ఇంకా వేరే ఏజెంట్స్, లేకపోతే పోలీస్ ఆఫీషియల్స్, లేకపోతే పాస్పోర్ట్ ఆఫీసర్స్, ఇఫ్ ఎనీబడి ఇస్ ఇన్వాల్వ్డ్, రైట్ నౌ వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. We will look into that. We are looking in that angle also. How to, yeah. అంటే ఎయిర్పోర్ట్లను అలర్ట్ చేయడం కానీ, పాస్పోర్ట్లు ఇప్పటికే ఏదైతే శాంక్షన్ అయ్యాయో వాటిని రద్దు చేయడం కానీ అలాంటివి ఏమైనా చేపట్టారా? All the passports which are under scrutiny have RPO ki already information we have given. So that is already informed to RPO. All those పాస్పోర్ట్ ఆఫీసర్లను బురడి కొట్టించి ఈ పాస్పోర్ట్లు పొందినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ కేసులో కూడా విచారణ జరుగుతుంది. ఇప్పటికే 13 మంది అరెస్ట్ అయ్యారు. 12 మందిని కస్టడీ తీసుకొని విచారిస్తున్నారు. రేపటితో కస్టడీ ముగుస్తుంది. ఆ కస్టడీలో వచ్చిన అంశాల ఆధారంగా మరికొంతమంది అరెస్ట్ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సందుతో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.